బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎమ్మెల్యేలకు నిన్న ఒకసారి మాక్ పోలింగ్ నిర్వహించిన టీఆర్ఎస్ ఈరోజు మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించింది. ఆ తర్వాత ప్రత్యేక బస్సులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. మరోవైపు సరిపడా సంఖ్యాబలం లేకున్నా టీఆర్ఎస్ అక్రమంగా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించిన కాంగ్రెస్ ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఒకవైపు కాంగ్రెస్ బహిష్కరించింది, బాయ్కాట్ చేసింది ఈ ఎలక్షన్స్ ను. మాక్ పోలింగ్ అనంతరం ఎమ్మెల్యేలందరూ ప్రత్యేక బస్సులో వెళ్ళినట్టు తెలుస్తోంది. ఏంటి అక్కడ తాజా పరిస్థితి? కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీకి చేరుకున్న ఎమ్మెల్యేలు ఓటు వేయడం కోసం అసెంబ్లీ హాల్లోకి వెళ్ళడం జరిగింది. మొదటి ఓటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వేస్తారని మనకు సమాచారం. 11:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 98 మంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన అంటే టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అసెంబ్లీకి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ ఈ ఎన్నికలను బైకాట్ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు. దీంతో టీఆర్ఎస్ ఎంఐఎం మిత్రపక్షాలు కలిసి 5 స్థానాలను గెలుచుకోవడం ఖాయంగా చెప్పుకోవచ్చు. 98 అంటే ఈ ఓట్లు టీఆర్ఎస్ ఎంఐఎం మిత్రపక్షాలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో 5 అభ్యర్థులకు సంబంధించి 5 అభ్యర్థులకు ఎవరెవరు ఓటు వేయాలన్న అంశంపై నిన్నటి నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు వేసేందుకు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీల అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. మనకు అనుకున్న సమాచారం ప్రకారం 3 అభ్యర్థులకు 20 మంది ఎమ్మెల్యేలను కేటాయించి 2 అభ్యర్థులకు 19 మంది ఎమ్మెల్యేలను కేటాయించినట్టు తెలుస్తుంది. దీంతో 98 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే వీరంతా బయటపడే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించడంతో పోటీలో నామమాత్రంగానే అంటే ఈ ప్రక్రియ నామమాత్రంగానే ఇక లాంఛనంగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. పార్టీ పూర్తి స్థాయిలో పరిశీలించిన అంటే ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బేరీజు వేసుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 10 గంటలకు ఒక 10 నిమిషాల ముందు ఆ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెల్యేలంతా చేరుకోవడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఇప్పటికే ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఉన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి ఈటల రాజేందర్ కూడా తమ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఓటు వేసే సందర్భంగా అనుసరించాల్సిన విధానాలు అన్నింటినీ కూడా టీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలకు నిన్ననే వివరించడం జరిగింది. ఈ రోజు మరోసారి కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ముందు జాగ్రత్తలతో ఓటు వేసేందుకు అనుసరించాల్సిన విధానాలన్నీ మరోసారి తెలియజేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.